కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా బడి ఉన్నామని నమ్ముచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభువా, ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. సమయంలో ప్రభువా, మీరేమంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, ప్రభువా మహాపరిశుద్ధతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ న్యాయమైన మీ యొక్క పరిపాలనను బట్టి, మీ తీర్పులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువా నాయన, ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని, ఆత్మీయంగా ఎదగడానికి ప్రభువా నాయన, ఆత్మ ఫలం ప్రభువా నాయన పొందుకోవడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి ప్రభువా నాయన. గడిచిన కాలంలో అనేక సార్లు ప్రభువా మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు, పోషించారు. అందును బట్టి మీకు వందనాలు. సమయంలో ప్రభువా నాయన మరొకసారి ప్రభువా మేము ఆత్మీయంగా ఎదగడానికి ప్రభువా నాయన, మా ఆత్మలు తృప్తిపరచబడడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. వాక్యం అన్న ప్రతి ఒక్కరిని ప్రభువా దీవించి ఆశీర్వదించండి. మా పాపాలని, అతిక్రమాలని క్షమించి ప్రభువా నాయన మీ సన్నిధిని అనుభవించడానికి, వాక్యం అర్థం చేసుకోవడానికి, గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ పరిశుద్ధాత్మదేవ మీరే మాట్లాడమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒక కాలేజీలో స్టూడెంట్స్ మధ్య పరిచర్య జరుగుతూ ఉంది. అంటే క్రిస్టియన్ ఫెలోషిప్ ఉంది ఆ కాలేజీలో. చాలామంది విశ్వాసులు అయినటువంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళంతా కూడా తోటి విద్యార్థులకి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు అనేక కార్యక్రమాల ద్వారా. అయితే ఒకసారి ఆశ్చర్యకరంగా ఒక అబ్బాయి ఆ యొక్క క్రిస్టియన్ ఫెలోషిప్ గ్రూప్లో కనిపించాడు. అయితే వాళ్ళకి ఎందుకు ఆశ్చర్యం కలిగిందంటే, ఆ అబ్బాయి నార్మల్గా చాలా ఎక్కువగా అమ్మాయిలతో వాళ్ళతో ఎక్కువగా కనిపించి స్నేహం చేసేవాడు. అయితే ఆ అబ్బాయి చాలా అందంగా ఉంటాడు. అందుకని చాలామంది అమ్మాయిలతో కలిసి తిరుగుతూ ఉండేవాడు. వాళ్ళతో సంబంధాలు కూడా కొనసాగిస్తూ ఉండేవాడు. అటువంటి పరిస్థితుల్లో నుంచి ఆ అబ్బాయి ఈ యొక్క దేవుని నమ్ముకొని ఇటు మారిపోయాడు. సో చాలామందికి ఆశ్చర్యం కలిగింది. అయితే బాగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ చాలా చురుగ్గా ఉండడం గమనించారు. అయితే ఇంకా కొంతకాలానికి చూస్తే ఏ కార్యక్రమంలోనైనా ఆ అబ్బాయి అధికారం ఉండాలని కోరుకుంటున్నట్లు మిగతా వాళ్ళకి అర్థమైంది. ఆ తర్వాత ఇంకా వాళ్ళు అబ్బాయి గురించి ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ముందు కూడా అబ్బాయి యేసు ప్రభువుని నమ్ముకోక ముందు కూడా ఎక్కువ మంది అమ్మాయిలతో స్నేహం చేయడానికి గల కారణం కూడా, వాళ్ళతో ఉండడానికి గల కారణం కూడా ఆ పవర్ కావాలన్న కోరిక. అదే యాంబిషన్, అదే కోరిక
ఇక్కడ కూడా యేసు ప్రభువాన్ని నమ్ముకున్న తర్వాత కూడా నాకు పవర్ కావాలన్న కోరిక ఇంకా ఉండిపోయింది. సో ఇది ఒక భక్తుడు ఈ యొక్క ఉదాహరణ చెప్తూ ఏమన్నారంటే, మనం డీపర్ కన్వర్షన్ ఆఫ్ ద హార్ట్ అవసరం అని చెప్పారు. అంటే హృదయంలో చాలా లోతైనటువంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది. హృదయంలో క్రైస్తవులు ఎవరైతే యేసు ప్రభువారిని నమ్ముకున్నారో వాళ్ళల్లో కూడా ఇంకా లోపల హృదయంలో చాలా మార్పు జరగాల్సిన అవసరం ఉంది. అది చాలా డీప్గా అటువంటి మార్పు అంటే చాలా ఇటువంటివి చూడండి, మారు మనసు పొందిన తర్వాత కూడా ఇంకా నాకు పవర్ కావాలన్నది ఇంకా పోలేదు. అది తప్పు అన్న సంగతి, పాపం అన్న సంగతి ఇంకా గుర్తెరగలేదు అబ్బాయి. సో అలాగా మనం కూడా చాలా మార్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. దేవుడు మనం వాక్యం చదువుతునేటప్పుడు, వాక్యం వినేటప్పుడు రకరకాల పరిస్థితుల్లో దేవుడు అనేక పరిస్థితుల ద్వారా ఆయా సమయాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం మార్చుకోవడానికి ఇష్టపడాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం మన జీవితాల్లో జరిగి మనం ఇంకా యేసు ప్రభు వారి స్వరూపంలోకి ఎదిగే అవకాశం ఎక్కువగా మనకి దొరుకుతుంది. సో ఇది క్రైస్తవులంగా, విశ్వాసులంగా మనం నేర్చుకోవాల్సింది. చూడండి, ఇక్కడ మనం వాక్య భాగంలో మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి ఆ యొక్క 9వ వచనం నుంచి 11 వరకు మనం చదివితే చాలా వీళ్ళు దేవుని సువార్త ప్రకటించడానికి చాలా అంటే చురుగ్గా పనిచేస్తున్నామని పౌలు భక్తుడు చెప్తున్నాడు. దానికి గల కారణాలు కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే అంటే పౌలు భక్తుని యొక్క యాంబిషన్ చెప్తున్నాడు. అలాగే ప్రతి క్రైస్తవునికి ఉండాల్సిన యాంబిషన్ ఇదై ఉండాలి. ఏంటంటే దేవుని సువార్త ప్రకటించాలి. అంటే మనము దేవుడు మనల్ని మార్చుకుంటూ అనేక మందికి ఆ అటువంటి మార్పు అవసరం అన్నది ప్రకటించాల్సిన అవసరం కూడా ఉంది. దేవుడు మనల్ని యేసు ప్రభు వారి ద్వారా మనకు దయచేసిన రక్షణ యొక్క ఉద్దేశం అదే. యేసు ప్రభు వారి ద్వారా మనల్ని ఎందుకు దేవుడు మార్చుకున్నాడు, ఈ లోకానికి, పాపానికి, శరీరాశులకి, వీటన్నిటికీ దూరంగా ప్రత్యేకించబడిన జనాంగమే క్రైస్తవులు. సో ఈ ప్రత్యేకమైన జీవితం వైపు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఇతరులను మనం యేసు ప్రభు వారి వైపు ఆకర్షింపబడడానికి మన జీవితాలు ఉపయోగపడతాయని అర్థం చేసుకొని మనం ఆ విధంగా తృష్ణ, ఆ యొక్క యాంబిషన్, ఆ యొక్క కోరిక మనకు ఉండాలి. అంటే ఇతరులు కూడా తెలుసుకోవాలన్నది అటువంటి కోరిక పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో పెడతాడు. మనం దానికి విల్లింగ్గా రెస్పాండ్ అవ్వాలి. మన ప్రతిస్పందన కూడా చాలా ముఖ్యం. అంటే మనం ఏ విధంగా, అంటే పౌలు భక్తుడు ప్రతి అవకాశాన్ని, దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోండి. అంటే సెన్సిటివ్ టువర్డ్స్ హోలీ స్పిరిట్, అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలకి, ఆయన దేవుని ప్రణాళికలకి చాలా సున్నితంగా, అంటే చాలా సెన్సిటివ్గా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అంటే ఈజీగా వాళ్ళకు పరిశుద్ధాత్మ దేవుని ప్రణాళికలు, కార్యాలు అర్థం అవుతా ఉన్నాయి. ఇది మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకొని మనం కూడా క్రైస్తవులంగా ఇటువంటి యాంబిషన్ ఉండాలన్నది మనం అర్థం చేసుకోవాలి. ఏంటి, దేవుని సువార్త ప్రకటించాలన్నది అంటే మంచి పనులు చేయాల్సిన అవసరం ఉంది. దేవుని తీర్పు ఆ విధంగా జరుగుతుంది. చూడండి, ముఖ్యంగా ఈ వచనాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది, దేహమందునను దేహమును విడిచినను ఆయనకు ఇష్టులై ఉండవాలని, అంటే దేవునికి ప్లీజింగ్ లైఫ్ జీవించాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించాల్సిన అవసరమైంది. చూడండి, మిగుల ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మనం అందరం కూడా మనం చేసే పనులను బట్టి, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని. అంటే ఒకరోజు ఆ యొక్క జడ్జిమెంట్ సీటు ముందు నిల్చోవాల్సిన అవసరం ఉంది.
అది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అంటే మన డ్రైవింగ్ ఫోర్స్‌లో, అంటే మన క్రైస్తవ జీవన ప్రయాణంలో దేవుణ్ణి మనం దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలన్నటువంటి కోరిక ఎలాగ కలుగుతదంటే, ఒకరోజు దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిల్చోవాలన్నది మనకెప్పుడు గుర్తుంటే, మనం ఆ విధంగా మనం ప్రతిరోజు కూడా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, మనం దేవుని కోసం మన జీవితాన్ని గడపడానికి, దే ఇతరులకు ఆశీర్వాదకరంగా మన జీవితాలు దేవుని చేత వాడబడ్డానికి ఉపయోగపడతది. ఇది మనం ఇది అంటే ఇది మనకు చెప్తూ మనల్ని సిద్ధపరుస్తున్నాడు పౌలు భక్తుడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున ప్రతి వాడును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. కావున మేము ప్రభు విషయమైన భయమునెరిగి మనుష్యులను అంటే దేవుని భయం ఉండాలి. అంటే దేవుని ఉగ్రత ఒకటి ఉంటది. దేవుని యొక్క కోపం పుట్టించే విధంగా మన జీవితాలు ఉండకూడదు. ఇవన్నీ డ్రైవింగ్ ఫోర్స్‌లు. అంటే న్యాయపీఠం ఎదుట నిల్చుంటాం. ఆ తర్వాత ఒకవేళ మన క్రియలు సరిగ్గా లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపించినటువంటి మార్గం వైపు మనం ప్రయాణించకపోతే, దేవుని ఉగ్రతకి లోనైపోతాం అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన ఎందుకు ప్రేరేపించును. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నాము. అంటే 2 యాంగిల్స్. దేవుని వైపు కూడా మనం అంటే దేవుడు దేవుని వైపు అంటే దేవుడు చేత మనం నడిపించబడాలి. అలాగే ఇతరులకి మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. అంటే చూడండి, పౌలు భక్తుడు, మీ మనస్సాక్షులు కూడా సాక్ష్యం ఇస్తాయి, మేము ఎటువంటి జీవితం జీవిస్తున్నాం అన్నది అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు కొరింథీ సంఘం ముందు. ఎందుకంటే అటువంటి జీవితం జీవించాడు పౌలు భక్తుడు. ఏ విధమైనటువంటి ఏలెత్తి చూపించకుండా అటువంటి జీవితం, అంటే ఓ ధనం విషయం కానీ, లేకపోతే వేరే ఏ విషయమైనా కానీ, ఆయన వాళ్ళ మధ్య నివసించిన తీరు, ఆయా ప్రదేశాల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన జీవించిన జీవితం, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి ఉదయకాల సమయంలో. చూడండి, అవి ధైర్యంగా చెప్తున్నాడు. నా మనస్సాక్షి, మీ మనస్సాక్షులు కూడా సాక్ష్యం ఇస్తాయి మేము ఎటువంటి జీవితం అలాగే దేవుని దగ్గర కూడా మేము ప్రత్యక్షపరచబడుతున్నాం. అంటే ఇది కూడా దేవుడు కూడా ఆ సాక్ష్యం ఇస్తాడు. అంటే అంత ధైర్యంగా మనం చెప్పగలగనే అటువంటి జీవితం క్రైస్తవులంగా మనం జీవించాలి. అది ఉదయకాల సమయంలో దేవుడు మనకు దయచేస్తున్నటువంటి హెచ్చరిక. ఆఫ్ కోర్స్ మనల్ని దేవుడు నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. కానీ మన వైపు నుంచి మనం ఒక కోరిక కలిగి, అంటే అటువంటి జీవితం కావాలన్న కోరిక మనకు ఉండాలి. లేకపోతే పరిశుద్ధాత్మ దేవునికి సెన్సిటివ్గా మనం ఉండం. అప్పుడు యేసుప్రభు వారి యొక్క ప్రణాళికలు, దేవుని ప్రణాళికలు మన జీవితాల్లో నెరవేరవు. దానివలన మనకి దానివలన తీర్పు జరిగినప్పుడు, న్యాయపీఠం ఉన్నప్పుడు దేవుని ఉగ్రతకి లోనైపోయే అవకాశం ఉంది. ఇది మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది. చూడండి, దేవుడే నడిపిస్తాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. 1 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి 14 వచనం వరకు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చూడండి, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై
మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాం. వాళ్ళ బోధలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా ఉన్నాయి. అంటే అప్పుడే దేవుడి దగ్గర కూడా సరైన సాక్ష్యం. ఎందుకు అంత ధైర్యంగా పౌలు భక్తుడు చెప్తున్నాడంటే, సొంతంగా వాళ్ళు ఏం చేయట్లేదు, ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా చేస్తున్నారు. అందును బట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. సో ఈ రోజుల్లో చాలామంది పరిచర్యలు చేస్తూ ఉన్నారు. చాలామంది క్రైస్తవ కుటుంబాలు నడిపించుకుంటున్నారు. వ్యక్తిగత జీవితాలు వాళ్ళు దేవుని చేత నడిపించాల్సిన అవసరం ఉంది. కానీ మనం పరిశీలించుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడే మన జీవితాలు నడిపిస్తున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడే మన సంఘాలని, మన పరిచర్యల్ని నడిపిస్తున్నాడా? లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడే మన జీవితాలని, మన ప్రణాళికల్ని నిర్ణయిస్తున్నాడా? అది అర్థం చేసుకోవాలి. అప్పుడే ధైర్యంగా న్యాయపీఠం ఎదుట మనం నిల్చోగలం. మనుష్యులకు ఎదుట కూడా మనం ఏ దోషం లేకుండా మనం స్టాండ్ అవ్వాలంటే, మనలో ఏ తప్పు లేకుండా స్టాండ్ అవ్వాలంటే, మనుషుల ముందు కూడా ధైర్యంగా నిల్చొని, నేను మీ మధ్య ఉన్నప్పుడు, లేకపోతే మీకు పరిచర్య చేసినప్పుడు నేను ధైర్యంగా అంటే ఎటువంటి తప్పు కూడా వేలెత్తి చూపించడానికి వీలు లేనటువంటి ఒక జీవితం జీవించామని ధైర్యంగా చెప్తున్నాడు. ఈ రోజుల్లో సంఘ కాపర్లు, లేకపోతే పరిచర్యలు చేసేవాళ్ళు, పెద్దలైన వాళ్ళు, సంఘాలలో ఉంటున్న వాళ్ళు, విశ్వాసులైన వాళ్ళు ఇటువంటి సాక్ష్యం చెప్పగలరా? ఈ విధంగా మాట్లాడగలరా? మన యాంబిషన్ అదే ఉండాలి. మనం ఈరోజు అలాగ ఉండకపోయి ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మనం మార్చుకొని, మన యాంబిషన్స్ని మార్చుకొని, నిజంగా దేవునికి తృప్తిపరచబడే, అంటే దేవుణ్ణి ప్లీజ్ చేసే జీవితం ఏం జీవించాలన్నది మన కోరిక అయి ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించాలన్న కోరిక మనలో బలంగా ఉండాలి. మన ప్రార్థనలు ఆ విధంగా ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యొక్క సహాయం మనకు దొరకడం వల్ల నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి, నిజమైన పరిచర్యలు చేయటానికి, నిజమైన క్రైస్తవ కుటుంబాలుగా మనం ఉండడానికి దేవుని యొక్క సహాయంతో మన జీవితాలు ఆ విధంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. చూడండి, ఈ రోజుల్లో చాలా క్రైస్తవ కుటుంబాలు, సంఘాలు లేవు. దేవుని చేత నడిపించబడవు. మనిషి ఆలోచనలు, మనిషి తలంపులు నెరవేర్చబడతా ఉంటాయి సంఘాలలో. ఎవరికి వాళ్ళే నిర్ణయించుకొని ఈగో సెంట్రిక్గా, సెల్ఫ్ సెంట్రిక్గా క్రిస్టియన్ చర్చెస్ కానీ, లేకపోతే క్రిస్టియన్ ఫ్యామిలీస్ కానీ నడిపించబడే భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. దానికి తోడు తప్పుడు బోధలు చేసేవాళ్ళు, తప్పుడు బోధకులు అనేక మంది విచ్చలవిడిగా పెరిగిపోతున్న, ధనం చేత నడిపించబడే వాళ్ళు, ధనం చేత మోసపోతున్న వాళ్ళు, ధనానికి లొంగిపోయి పరిచర్యలు చేసే భక్తులని చెప్తున్న వాళ్ళు అనేక మంది మనము చుట్టూ ఉంటున్నారు. అనేక మంది మోసపోతున్నారు. వాళ్ళని చూసి వాళ్ళ వెంబడిస్తున్నారు అనేక మంది. బైబిల్ జ్ఞానం లేక, లేకపోతే దేవుని జ్ఞానం లేక, పరిశుద్ధాత్మ దేవుని సంగతులు అర్థం కాక అటువంటి పరిస్థితుల్లో అనేక మంది భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి, మన జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడాలా, మన కుటుంబాలు, మన సంఘాలు ఆ విధంగా ఉండాలని మనం కోరుకోవాలా. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. మనం ఏ పని చేసినా, చిన్న పనుల దగ్గర నుంచి పెద్ద పరిచర్యల వరకు ప్రతి పని కూడా దేవుని పేరట, అంటే దేవుని మీద ఆధారపడి, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడి మాత్రమే
క్రియలు చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి క్రియలే దేవుని సన్నిధిలో కనపడతాయి. ఆ క్రియలే అంటే దేవుడు మన చేత చేయించాల్సిన క్రియలు ఆల్రెడీ నిర్ణయించబడ్డాయి. ఎఫ్సీలకు రాసిన పత్రికలో మనం చూస్తే ఆ మాట ఉంది. చూడండి, మనం చూస్తే ఎఫ్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, మనం ఏ సత్క్రియలు చేయాలన్నది కూడా దేవుని ప్రణాళికలో ఉంది. మన ఇష్టానుసారంగా మనమే సత్క్రియలు అనుకొని మనం చేయడం కాదు. అవి సత్క్రియలు కావు, అవి డెడ్ వర్క్స్ కింద వస్తాయి. సో అది అంటే అటువంటి పనులు చేస్తే మనం నిజమైన విశ్వాసులుగా ఎంచబడం. విశ్వాసం అనేది క్రియల చేత నింపబడి ఉంటుంది. క్రియలు లేకుండా విశ్వాసం ఉండదు. ఒకవేళ క్రియలు లేకుండా విశ్వాసం ఉంటే దాన్ని విశ్వాసం అనరు, దాన్ని మృతమైన విశ్వాసం అంటారు, డెడ్ ఫెయిత్ అంటారు. సో కాబట్టి మన విశ్వాసం సత్క్రియలతో నింపబడి ఉంటుంది. ఆ సత్క్రియలు పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే తెలుసు మనం ఏ క్రియలు చేయాలన్నది. ఆ క్రియలు మన చేత పరిశుద్ధాత్మ దేవుడు చేపిస్తాడు. కాబట్టి మనం దేవునికి ప్రతిరోజు దేవుని మాటకి, దేవుని వాక్యానికి రోజు లోబడుతూ ఉంటే సెన్సిటివిటీ పెరిగి మనకి దేవుని చిత్తం అర్థమయ్యి మనం రూపాంతరపు అనుభవంలోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మన మనస్సు మారి రూపాంతరపు అనుభవం మనకు దొరుకుతుంది. అది కావాలి. ఈ రోజుల్లో చాలా అవసరమైనటువంటి వాక్యం ఇది. మన జీవితాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. అంటే దేవుడు మనకు చూపించిన సత్క్రియ, పరిశుద్ధాత్మ దేవుని చేత మనకు సత్క్రియలు చూపిస్తాడు. మహిమను, ఘనతయు, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం ఇస్తాడు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక, అంటే దేవుని వాక్యానికి, యేసు ప్రభు వారి జీవితం లాగా మనం జీవించడానికి ఇష్టపడకపోతే, లోబడకపోతే, దుర్నీతికి లోబడి దేవుని ఉగ్రత, అటువంటి రౌద్రము వాళ్ళ మీదకి వచ్చేస్తుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో చాలా భయంకరంగా ఉంటాయి చివరి, అంటే ఆ యొక్క తీర్పు దినం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. దాన్ని బట్టి మన యాంబిషన్ ఉండాలి. దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం మనం జీవించాలన్నది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఆ యొక్క ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువు చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును, పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. చూసారా ఎంత భయంకరం దేవుని ఉగ్రతకు లోనైపోతే. కాబట్టి మన జీవితాలు మార్చుకోవడానికి యొక్క ఉదయకాల సమయంలో
ఇష్టపడదాం. దేవుని వాక్యానికి లోబడుతూ మనం దేవుని మాటను అర్థం చేసుకునే పరిస్థితిలోకి, దేవుని చిత్తం అర్థం చేసిన పరిస్థితిలోకి మనం ఎదగాల్సిన అవసరం ఉంది. లేకపోతే చాలా భయంకరమైన మనం పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడతాం. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి మన జ్ఞానం దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు. యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా నాయన మాతో మరొకసారి మాట్లాడారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. వాళ్ళ ప్రతి ఒక్కరిని బట్టి మీకు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి మీకు వందనాలు. మాట్లాడిన విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. వాక్యం హృదయాల్లో ఫలించడానికి, జీవితాల్లో మార్పు గమనించడానికి సహాయం దయచేయండి. ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మీయమైన ప్రతి ఆశీర్వాదం, మేలులు ప్రతి విన్న వాక్యమైన ప్రతి ఒక్కరికి దొరకడానికి సహాయం దయచేయమని, ఆత్మ ఫలం ప్రభువా నాయన గమనించడానికి, గుర్తించడానికి సహాయం దయచేయమని, వాక్యం ఫలించి ప్రభు అభివృద్ధి చెందడానికి కృప చూపించమని, అటువంటి హృదయం వాళ్ళు ప్రతి ఒక్కరికి దయచేయమని, యేసు ప్రభువా ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.